హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము హనుమాన్ మాల వేసుకున్న స్వాములకు అయితే 21 మెంబర్స్కి మేమైతే దీక్ష పెడుతున్నాం. లాస్ట్ ఇయర్ అయితే మాకు ముట్టచ్చి పెట్టలేదు, అంతకుముందు ఇయర్ అయితే పెట్టినాం. అప్పుడు మా ఆయన కూడా వేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ ముట్టచ్చిందని వేసుకోలే, ఈసారి కూడా వేసుకోలే. కానీ అందరికైతే మేము దీక్ష పెడుతున్నాను అనుకున్నాం, ఇంట్లో మంచిగా ఉంటుందని మేమైతే అనుకొని పెడుతున్నాం. అది ఎట్లా ఏంది అన్నది వంటలు చేయాలి, ఇంకా ఆ స్వాములు వచ్చి పూజ చేస్తారు కదా, అంతా మీకు చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే లక్షపేట పోయి ఇక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు వంటలు అయితే స్టార్ట్ చేసినాం. ఇక వంటలు అయితే మా ఆయననే వేస్తాడు. స్వామిలో కొంచెం పని ఉన్నదని వాళ్ళు రానన్నారు, చేసి పెట్టమన్నారు. కానీ హెల్ప్ చేయడానికి అయితే వస్తారు. వాళ్ళకి వచ్చే వాళ్ళకి వంటలు చేయరాదట, అందుకే మమ్మల్ని చేయమన్నారు. ఇక పాలకూర పప్పు చేయాలి. ఇక సోరకాయలు తెచ్చినాం, క్యారెట్, ఇవి సాంబార్కు, టమాటాలు, బెండకాయలు ఇవన్నీ అయితే తీసుకొచ్చినాం. ములక్కాయలు కూడా తీసుకొచ్చినాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే పనులు స్టార్ట్ చేస్తున్నాం. కూరగాయలు కట్ చేసి అయితే అయిపోయింది. ఇగో వంకాయ, ఆలుగడ్డ, ఇగో సాంబార్లకు మునక్కాయలు. ఇగో మా సాములు, చిన్న సాములు వచ్చిర్రు ఇద్దరు. రవి స్వామి, ఆ స్వామి పేరు ఏం పేరు? అరవింద్ స్వామి. ఈ స్వామి పేరు సిద్ధు, మా అల్లుడి స్వామి. ఇగో ఈ స్వామి పేరు ఏం పేరు? శివస్వామి. ఇగో వీళ్ళైతే వచ్చిర్రు, మిగతా స్వాములు రాలే. వాళ్ళు అత్తారు అటు, ఇక మెల్లమెల్లగా ఒక్కొక్కరు వస్తారు. వచ్చిన తర్వాత అందరినీ కూడా చూపిస్తాయి. ఇక కూరగాయలు పూర్తిగా కట్ చేసి అయిపోయింది. ఇక పొయ్యి కడుకోతాం ఇప్పుడు. ఇక మా అత్తమ్మని, ఇక మా అక్కనైతే ఇక బియ్యం జరుగుతారు. ఇప్పుడైతే అన్ని కోయడం అయిపోయింది. ఇక మా ఆయననైతే సాంబార్ అయితే వేస్తాడు. ఫస్ట్ అయితే మనం ములక్కాయలు, క్యారెట్, సోరకాయ, దోసకాయ ఇవన్నీ కోసుకున్నాం కదా. ఫస్ట్ ఆయిల్ పోసుకొని అందులో మిరపకాయ, ఉల్లిగడ్డలు వేసుకొని మనం ఇవి కోసుకున్న ఐటమ్స్ అన్నీ నూనెలో అయితే డీప్ ఫ్రై కావాలి. డీప్ ఫ్రై అయితే సాంబార్లో టేస్ట్ బాగుంటుంది. అందుకోసమనే ఇలా చేస్తుండు మా ఆయన, స్పెషల్గా చేస్తాడు సాంబార్ కోసం. ఆ ప్రాసెస్ అయితే ఎట్లా చేస్తాను అన్నది మీకైతే ఇప్పుడు వీడియో చూపిస్తున్నా, మీరైతే చూడండి. కంపల్సరీగా ఇంట్లోనైతే మీరు సాంబార్ ఈ విధంగానైతే ట్రై చేయండి. టేస్ట్ ఎట్లుంటుందో నాకైతే అప్పుడు కమెంట్ చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక మా కోడలు, మా బిడ్డ, మా కచ్చిరు కూర్చున్నారు. కూరగాయలు అన్నీ కోసలు అయిపోయినా కచ్చిర్రు కత్తులు పట్టుకొని కూర్చున్నారు. చూడగా ఏయ్ ఏంది మీరు తలకాయలు వస్తారు? వాళ్ళు కెమెరాకి భయపడతారు ఫ్రెండ్స్. చూడుర్రాగో, చూసిర్రా? అందుకే తలకాయలు అటు దింపుకున్నారు. కొంత అధ్వానం ఉంటారా? సాంబార్ అయితే ఇక అయిపోయింది. చూడు ఎట్లా మసులుతుందో. స్మెల్ అయితే మస్తు వస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది కదా సాంబారు. పెద్ద గంజర చేస్తాను, వాసన అయితే మస్తు వస్తుంది. అందుకే వాసన బట్టి టేస్ట్ చెప్తాను. మొన్న చూపించిన ఇక మా పెద్ద అక్క అందరికంటే పెద్ద అక్క. కొత్తిమీర అక్క అల్లేమాకు వేసినావానే? రైట్. మా సునక్క అయితే వంకాయ ఆలుగడ్డ వేస్తాను. ఇప్పుడు మా ఆయన సాంబార్ వేసిండు. ఇక వంకాయ ఆలుగడ్డ వేస్తాను. ఎట్లుంటో చూడాలి కదా మా సునక్క చేతోటి. కట్టెలు మంచిగా పడతాయి కదా, లేకపోతే మస్తు ఇబ్బంది అవు. కూర పప్పు వేసింది. ఇక బయట మా సునక్క వంకాయ ఆలుగడ్డ వేసింది. సాంబార్ అయిపోయింది. ఒక రైస్ పెట్టాలి, స్వీట్ వండాలి. గల్ల పాలు నేర కొన్ని పోసి ఎక్కువ పెడితేమో ఫ్రిడ్జ్లో. వంటలు అయిపోయినాయి. ఇప్పుడు రైస్ అయితే ఒక బయట పొయ్యి మీద పెట్టిండు. ఇక ఇప్పుడైతే మేమైతే ఇక్కడ సిరా వండుతున్నాం. ఇక డ్రై ఫ్రూట్స్ అయితే ఏంచి అయిపోయింది. ఇక పాలు పొయ్యి మీద పెట్టినాం. కంపల్సరీ స్వీట్ ఇవ్వాలి కదా హనుమాన్ వాళ్ళకి. నైవేద్యం పెట్టాలి. అదే వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇగో సాంబారు, ఇదిగోండి వంకాయ ఆలుగడ్డ, పాలకూర పప్పు, ఇదిగోండి రైసు,
ఇగోండి స్వీట్. ఇప్పుడైతే ఇక టైం అవుతుంది, స్వాములు అయితే వస్తారు, ఇక వాళ్ళకి వడ్డించాలి. అది కూడా నేను చూపిస్తాను మీకు. ఎందుకు సాగు అట్లా చేస్తావు? పట్టనటు తినాలి, ఏం కాదు. హరీషా ఏమైంది? హరీషా ఏ రాదు, జయంతి రోజు వస్తుంది. స్వాములు భిక్ష అయితే చేస్తున్నారు. ఈ స్వాములు అయితే వీడియో అంటే మోమాట పడుతున్నారు. కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది వాళ్ళకి పాపం. సారీ నేను ఇట్లా చేసినందుకు. కాకపోతే నేను చూపించుకోవాలి, అందరికీ షేర్ చేసుకోవాలని నేనైతే తీసిన. ఇగో ఇక్కడనైతే భిక్ష మొత్తం అయిపోయిన తర్వాతనైతే తమలపాకు, అరటిపండు, ఒక రూపాయికైనా అయితే స్వాములకి ఇచ్చిండు మా ఆయన. ఇచ్చిన తర్వాత బయటికి వెళ్ళి నాకైతే రూపాయికైనా
తమలపాకు అయితే ఇచ్చారు, అదైతే దాచి పెట్టుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే స్వాములు అయితే అయిపోయింది, వాళ్ళైతే వెళ్తున్నారు. జై శ్రీరామ్ స్వాములు. తిను ఇచ్చిండు స్వామి, ఇచ్చిండు తిను. స్వాములు అయితే భిక్ష చేసి అయితే వెళ్ళిపోయారు, వాళ్ళది అయిపోయింది. మా ఆయననైతే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచిండు, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. వాళ్ళనైతే మీరైతే చూసే ఉంటారు వీడియోలల్లో, కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. భిక్ష స్వాములకు పెట్టిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని ఫ్రెండ్స్ను చుట్టాలను కూడా పిలుస్తారట. నా స్తోమత తగ్గట్టు నేనైతే కొంతమందిని పిలిచి నేను వాళ్ళకు కూడా చుట్టుపక్కల వాళ్ళకి పెట్టిన. మా ఆయన ఫ్రెండ్స్ని కూడా పిలిచిండు, వాళ్ళని కూడా పిలుచుకున్నాం మేము. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు వీడియో కంటిన్యూగా చూడండి. ఏం తింటావు? అమ్మునిక్కాయ ఏందైనా లాలా ఆమె తినవా? మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇగో ఇప్పుడైతే తినడం అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా తింటున్నారు. వాళ్ళతో పాటు రాజు తమ్ముడు అయితే లేట్గా వచ్చిండు, తమ్ముడు తింటుండని మా ఆయన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కూర్చొని వెయిట్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గానైతే అందరికీ హ్యాపీగా మంచిగా అనిపించింది, ఎందుకంటే వంటలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా తిన్నారు, అది కూడా చూపిస్తారు. ఇక మా బుడ్డోడు అయితే అప్పడాలు తినుకుంటా నన్ను చూసుకుంటా కిసకిస నవ్వుకుంటా నాకు తినిపించుకుంటా ఎంజాయ్ చేసిండు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.